ప్రజెంటేషన్ ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది. ఎస్, మరి ఇప్పుడు ప్రవీణ్ సార్ కూడా వారు మనకు కొన్ని ఇంపార్టెంట్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఈ ట్రైనింగ్ అనంతరం మనం మరి లంచ్కి వెళ్దాం. ఎస్, ఈ ట్రైనింగ్ తర్వాత లంచ్ అనంతరం మరి కార్ లాంచింగ్ అండ్ రికగ్నిషన్ పార్ట్ ఇవన్నీ కూడా మరి సార్ కూడా వారి యొక్క చూడండి ఆల్రెడీ లైఫ్ ఎలా చేంజ్ అయింది. చేంజ్ తీసుకుంటే చేంజ్ అయింది. ఆ చేంజ్లో ఎన్ని షేడ్స్ చూసామో నిజంగా మీరందరూ చాలా లక్కీ అండి. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ నిజంగా లక్కీ. ఒక మంచి ప్రజెంటేషన్ ఈరోజు మీరు వినగలిగారు. చక్కగా మేము కూడా మొట్టమొదటి పవర్ క్యాంపులోనే సుష్మిత మేడం గారి యొక్క ప్రజెంటేషన్ విని ఈ స్థాయికి రావడం జరిగింది. అప్పుడే డిసైడ్ అయ్యాం వెస్టేజ్ని బలంగా చేయాలి అని. ఎస్, అప్పుడు మేడం ఒకరు, ఇప్పుడు ఇద్దరు, డబల్ వర్క్ అయిపోయింది ఈ రోజున. ఎస్, మన సార్ కూడా ఇన్వైట్ చేద్దాం. మనందరి కరతాళ ధ్వనులతోటి హార్టీ వెల్కమ్ టు ప్రవీణ్ సార్. హార్టీ వెల్కమ్ సార్. Good morning. Good morning. Good morning all of you. Back side. Good morning. Yes. ఈరోజు అద్భుతంగా చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తూ పవర్ క్యాంప్ 1 కండక్ట్ చేసినటువంటి కృష్ణార్జున గారు అలాగే పూర్ణకృష్ణ గారి టీం అందరికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సూపర్ సూపర్ సార్, సూపర్. నాకు ఒకటే గుర్తుకొస్తుంది, ఆనాడు కురుక్షేత్ర యుద్ధంలో నడిపించడానికి కృష్ణుడు చక్రం తిప్పితే ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడపడానికి ఇద్దరే కృష్ణుడు మీ ముందు ఉన్నారండి. యు ఆర్ యూ లక్కీ పర్సన్. సూపర్. ఎస్. సో మై సెల్ఫ్ సుస్మిత ప్రవీణ్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ నల్గొండ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఈ స్థాయికి నన్ను ఇలా ట్రాన్స్ఫార్మేషన్ చేసి స్టేజ్ మీద మాట్లాడే విధంగా తయారు చేసినటువంటి పవర్ అకాడమీ మై గ్రేట్ మెంటర్స్ అండ్ కోచ్ గురువులు అయినటువంటి రాజేష్ సార్, నాగేంద్ర సార్కి పాదాభివందనం తెలియజేసి సార్ ఒకసారి మా తరఫున ఒక్కోసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎస్, ఓకే, రైట్. బెస్ట్గా సపోర్ట్ చేసినటువంటి ఫైర్ బ్రాండ్ సుస్మిత. సో నా పక్కన తను ఉందంటే ఇంకెలా ఉంటుందండి. ఈ మాటల్లో ఒక హాఫ్ అన్ అవర్లోనే ఇంత ఫైర్ నింపితే ఎప్పుడు నా పక్కన ఉంటుంది. ఇంకా ఎంత ఫైర్ ఉంటుంది నాలో. సూపర్ కదా. ఎస్, థ్యాంక్ యూ రా సుష్మా. సో రైట్, మై సెల్ఫ్ ప్రవీణ్ కుమార్. నిజమండి, వెస్టిజ్లో అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. ఈరోజు ఫస్ట్ టైం ఎవరైతే వచ్చారో అలాగే బ్రాంజ్ డైరెక్టర్స్, సిల్వర్ డైరెక్టర్స్, గోల్డ్ డైరెక్టర్స్, అలాగే స్టార్ డైరెక్టర్స్, డైమండ్ డైరెక్టర్స్, క్రౌన్ డైరెక్టర్స్, యూనివర్స్ క్రౌన్ డైరెక్టర్స్ అందరూ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ మీ అందరు కూడా. రైట్, ఈ 2 days నిన్న ఈరోజు జరిగినటువంటి ట్రైనింగ్స్ చాలా అద్భుతం. లైఫ్ను చేంజ్ చేసుకునేటువంటి ఒక మంచి అవకాశాన్ని మీరు తీసుకుంటున్నారండి. ఒకప్పుడు 5 years బ్యాక్ నేను ఇదే విజయవాడకు ఒక మీటింగ్ జస్ట్ ఫోన్ కాల్ ద్వారా వచ్చాను. సో రైట్, అలా వచ్చినటువంటి వ్యక్తిని నేను ఫస్ట్ రోజు ఇలా 2 days సేమ్ ఉండేదండి. ఫస్ట్ డే మీటింగ్ విన్న తర్వాత ఈవినింగ్ టైంలో బస్ స్టాండ్కి వెళ్ళేసి మా అప్లాన్కి, సార్ నేను వెళ్ళిపోతున్నాను, నాకు మంచిగా అనిపించలేదని చెప్పేసి వెళ్ళిపోయానండి. బస్ ఎక్కేటప్పుడు కాల్ చేశాను. నన్ను ఇన్వైట్ చేసినటువంటి వ్యక్తి, ప్రవీణ్ ఎలాగ వచ్చావు కదా, ఈరోజు కూడా ఉన్న తర్వాత నెక్స్ట్ డే వెళ్ళిపోదాము అని చెప్పేసి అంటే అప్లైన్ ఇచ్చినటువంటి మాట ద్వారా ఖచ్చితంగా ఉండాలనేసి ఉంటే సెకండ్ డే అర్థమయ్యింది సేను. నా డ్రీమ్ ఏంటి, గవర్నమెంట్ జాబ్స్ అండి యాక్చువల్గా. ఓకే, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు అనుకునే వ్యక్తి నేను. అలాంటి వ్యక్తిని నేను అక్కడెక్కడో కూర్చొని సెకండ్ డే ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఈవినింగు చేస్తే గీస్తే వెస్టిజే చెయ్యాలి, ఇంకేదు చెయ్యొద్దని చెప్పేసి డిసైడ్ అయ్యి వెళ్ళిపోయానండి.
ఎందుకు ఎందుకు అంటే ఒకటే రీజన్, నా డ్రీమ్ ఏంటి? గవర్నమెంట్ జాబ్. మరి అలాంటి గవర్నమెంట్ జాబ్ అచీవర్సే అక్కడి నుంచి 50,000 70,000 తీసుకున్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే డాక్టర్స్, ఇలా టీచర్ స్టేజ్ ఎక్కేసి నేను 50,000 తీసుకుంటున్నా, 1,00,000 రూపాయలు తీసుకుంటున్నా, 2,00,000 తీసుకుంటున్నా అని చెప్పేసి స్టేజ్ మీద మాట్లాడితే, మరి నేను అదే గవర్నమెంట్ జాబ్ కోసం పోరాడుతున్నా, వాళ్ళేమో వెస్టీజ్ చేస్తున్నారు. మరి గవర్నమెంట్ జాబ్లో ఏం లేకనే కదా ఇక్కడ చేసి వెస్టీజ్ అని చెప్పేసి ఆ రోజు నేను డిసైడ్ అయ్యానండి. ఎస్. సో మరి అలా స్టార్ట్ చేసినటువంటి నా జర్నీ. సో ఇద్దరం కలిసి మంచి బిల్డ్ చేస్తూ పవర్ అకాడమీ అసోసియేషన్ మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. సో అసోసియేషన్ సపోర్ట్ తీసుకొని నేను ఇలా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూ లైఫ్ అనేది ఇలా చేస్తున్నాను. రైట్, ఒక చిన్న షార్ట్ అండ్ స్వీట్లో కంప్లీట్ చేద్దాం. దెర్ ఆర్ 3 థింగ్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి లైఫ్, ప్రతి ఒక్కళ్ళు కూడా. నిజం చెప్తున్నా, ఈరోజు ఎవరైతే వచ్చారో ఈ 2 days జరిగినటువంటి ట్రైనింగ్ మనస్ఫూర్తిగా తీసుకొని కానీ మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటే మాత్రం జీవితాలు అయితే ఖచ్చితంగా మారుతాయండి, ఖచ్చితంగా మారుతుంది. సో ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క వ్యక్తిలో ప్రతి ఒక్కరికి కూడా 3 థింగ్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటి? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటండి? మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూచర్. ప్రజెంటా? వెరీ గుడ్. చాలామంది ఏమనుకుంటారంటే వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఫ్యూచర్ అనుకుంటారండి. ఫ్యూచర్, నా డ్రీమ్ ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ ప్రజెంట్, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఫ్యూచర్ అనుకునే వాళ్ళకి, సో సపోజ్గా నల్గొండకు వచ్చారండి మీరు. సో మెరమాన్న ఒక నల్గొండకు వస్తే అక్కడ బాగా ఆకలితో మీరు ఉన్నారు. సో ప్రజెంట్ ఇంట్లో ఆల్రెడీ పప్పుతో ఉన్నటువంటి కర్రీ ఉంది. సో మాకేంటంటే వచ్చినటువంటి గౌరవం కాబట్టి చికెన్ బిర్యానీ చేయాలని ఒక స్పెషల్ తోటి ఒక రెడీ చేయాలని అనుకుంటున్నాం. జస్ట్ ఒక దానికి ఈవినింగ్ అవుతుందండి, చికెన్ బిర్యానీతో పెట్టడానికి ఈవినింగ్ అవుతుంది. ఇప్పుడున్నటువంటి పప్పుతో అన్నం తింటారా, లేకపోతే చికెన్ బిర్యానీ కోసం వెయిట్ చేస్తారా? ఎస్. ఎందుకు ఇది చెప్తున్నానంటే, చాలామంది వర్తమానం ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ వదిలిపెట్టి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారండి. నిన్న ఈరోజు జరిగినటువంటి ట్రైనింగ్ కనుక మీ మనసులో కనుక తీసుకొని, ఇది నా కోసమే, నా భవిష్యత్తు కోసమే, నా పిల్లల కోసమే, నా పిల్లల ఎడ్యుకేషన్ కోసం, ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ ఇది కాదు నా లైఫ్, భవిష్యత్ తరాలు మార్చుకోవడానికి 3 తరాల లైఫ్ ఉన్నది దీంట్లో అని చెప్పేసి ఎవరైతే గ్రహించుకుంటారో, ప్రజెంట్ మారితేనే భవిష్యత్తు మారుతుంది. ఎస్. లేదు సార్ మీరు ఒకసారి అంచని, గతంలో చేసినటువంటి పనుల ఫలితమే ఈరోజు అండి. సార్ వాళ్ళు ఒక 10 years వెస్టింగ్ కెరీర్గా తీసుకున్నారు కాబట్టి 9 లక్షలు 6 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఎసాను మరి ఈ రోజు తీసుకున్నటువంటి ఫలితమే రేపటి భవిష్యత్. రైట్. కాబట్టి ఈరోజు మీరు ఏం తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఏం తీసుకుంటున్నారు, ఏం ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎసాను. సో 3 యువకులు ఉంటారండి. చాలామంది వింటారు, చూస్తారు, ఇంకా డిసైడ్ అవ్వడానికి ఆలోచిస్తారండి. కానీ నిన్న ఈరోజు జరిగినటువంటి వండర్ఫుల్ ట్రైనింగ్స్ విన్నది మీరు, డిసైడ్ అవ్వాల్సింది మీరు. ఎసాను అవునా కదా? బ్యాక్ సైడ్. ఎస్. కానీ ఇంకేం చేస్తారు? డిలే చేస్తారు. 3 యువకులు ఉంటారు, జాబ్ కోసం ప్రయత్నం చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ స్టోరీ. జాబ్ కోసం ట్రై చేస్తారు. సాయంత్రం వరకు వెతికిన జాబ్ అనేది దొరకదు. అప్పుడు అలాంటి సమయంలో ఈవినింగ్ టైంలో ఆకలి వేస్తుంటే ఒక గుడికి వెళ్ళేసి ప్రసాదం కొద్దిగా మాత్రమే దొరుకుతుంది. ఆ ప్రసాదం తీసుకొని పడుకునేటప్పుడు 3 పడుకునేటప్పుడు ఎవరికి మంచి కల వస్తే వాళ్ళు ఆ ప్రసాదం తిందామని చెప్పేసి అనుకుంటారండి. ఓకే, రైట్. సో అలా అని చెప్పేసి ప్రసాదం పక్కన పెట్టేసి పడుకుంటారు. పడుకున్న తర్వాత రైట్, ఒక వ్యక్తి మార్నింగ్ లేచేసి, రే నాకు కృష్ణుడు వచ్చాడు, నేను కృష్ణుడు ఫుట్బాల్ ఆడానేమో అని చెప్పేసి, రైట్, మంచి కళ వచ్చిందని చెప్పేసి సెకండ్ వ్యక్తి అంటారు. సో ఇంకో సెకండ్ వ్యక్తి కూడా, నాకు కూడా ఇంకో దేవుడు వచ్చాడు, నేను ఆ దేవుడు ఒక ఆట ఆడుకున్నాం అని చెప్పేస్తాడు. రైట్, నీకు ఒక మంచి కళ వచ్చింది, ఓకే అని. మూడో వ్యక్తిని లేపితే, మరి నీకేం కళ రాలేటుంది, ఆ ప్రసాదం నేను తింటా అని చెప్పేసి అనుకున్న సమయంలో ఆ వ్యక్తిని లేపితే, మరి నీకేం కళ వచ్చిందని చెప్పేసి ఆ మూడో వ్యక్తిని అంటే, నా ఫేవరెట్ గాడి వచ్చేసి, ఇంకా ఎంతసేపు పడుకుంటావు, లేచే ప్రసాదం తిని పడుకో అని చెప్పేసి అన్నారంట.
అంటే చాలామంది ఇక్కడ డ్రీమ్స్ కంటూ ఉంటారు, డ్రీమ్స్ కంటే నెరవేర్చుకోరు, యాక్షన్స్లోకి దిగాల. ఈరోజు మీరు ఏదైతే తీసుకున్నారో రేపటి నుంచి మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే సక్సెస్ వస్తుంది, లేకపోతే రాదు. అటువంటి మానవుల లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎంత ఎదిగినా ఒదిగుండాలని మన గ్రేట్ లీడర్ చెప్తారు. సో కొంత సాధించిన తర్వాత నేను ఎంతో సాధించిన, నీ క్రౌన్ డైరెక్టర్ అయినా, యూసీడ్ అయినా, డీసీడ్ అయినా, లేదా ఇలా డైమండ్ డైరెక్టర్ అని చెప్పేసి చాలా అనుకుంటూ ఉంటారు. నిజంగా మనం ఒకసారి మాట్లాడుకుంటే మనం ఏం సాధించాం? చాలామంది ఇంకా ఎలా అంటారంటే నాకున్న సమస్యలు ఇంకా ఎక్కడ లేవు అనుకుంటారండి. నాకున్న సమస్యలు ఎక్కడ లేవు అనుకుంటారు. సో ఒకసారి చూద్దాం, మనం ఎక్కడున్నామండి? ఎక్కడున్నాం అందరం? ఎక్కడున్నాం? హాల్లో ఉన్నాం, విజయవాడ హాల్లో ఉన్నాం, రైట్? సో విజయవాడ హాల్ ఎక్కడ ఉంది? విజయవాడ ఉంది. విజయవాడ ఎక్కడుంది? ఆంధ్రాలో ఉంది. ఆంధ్ర ఎక్కడుంది? స్టేట్లో ఉంది. స్టేట్ ఎక్కడుందండి? ఇండియాలో ఉంది. ఇండియా ఆసియాలో ఉంది. ఆసియా వరల్డ్లో ఉంది. వరల్డ్ అనేది టోటల్గా ఒక భూమి. సో ఇలా సోలార్ సిస్టంలో ఉంది. ఈ సోలార్ సిస్టమ్ నుంచి ఒక్కసారి మన విశ్వం నుంచి మనం ముందు కిందికి వస్తే, విశ్వంలో సోలార్ సిస్టమ్ ఎంత? సోలార్ సిస్టంలో మన భూమి అంటే 9 గ్రహాలు ఉంటాయి. అందులో ఒక చిన్న పార్ట్ భూమి. సో ఆ భూమిలో మన ఆసియాఖండం ఎంత? ఆ ఆసియాఖండంలో మన ఇండియా ఎంత? ఇండియాలో మన రాష్ట్రం ఎంత? మన రాష్ట్రంలో మన విజయవాడ ఎంత? విజయవాడలో మనం ఉన్నటువంటి సమస్య ఎంత? మనం చేసినటువంటి సక్సెస్ ఎంత? ఒక్కసారి ఆలోచించుకోండి. చిన్న సమస్యలు కూడా పెద్ద సమస్యలు ఫీల్ కావద్దు. సో ఇలాంటి లైఫ్, సో టైం బీయింగ్ కాబట్టి, సో కార్యనిగ్రేషన్ ప్రోగ్రామ్ ఉంది, యాక్చువల్గా వేరే ప్రజెంటేషన్ ఉంది. సో నేను ఒకటైతే చెప్పగలుగుతానండి, ఇక్కడ ఎవరికైతే మీ డ్రీమ్స్ను ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఆల్రెడీ సార్ వాళ్ళు మంచి ట్రైనింగ్స్ ఇచ్చారు, మనస్ఫూర్తిగా తీసుకోండి. వండర్ఫుల్ ట్రైనింగ్స్. లైఫ్ని చేంజ్ చేసుకునే అవకాశం ఎక్కడ కూడా లేదండి. నిజంగా ఒకటి చెప్తున్నాను, ప్రతి ప్రొఫెషన్ నుంచి కూడా వెస్టీజ్కి దారులు పడతా ఉన్నారండి. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ టు వెస్టీజ్, ఒక డాక్టర్ టు వెస్టీజ్, ఒక టీచర్ టు వెస్టీజ్, ఒక స్టూడెంట్ టు వెస్టీజ్, ఒక అగ్రికల్చర్ టు వెస్టీజ్, ఎవ్రీథింగ్ పర్సన్ ప్రొఫెషన్ నుంచి కూడా వెస్టీజ్కి వచ్చారంటే వెస్టీజ్లో రహస్యం ఉంది కాబట్టి కదా. ఎసాను వెస్టీజ్లో సక్సెస్ ఉంది కాబట్టి. సో ఇంకా ఎవరు కూడా 1% కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం ఎవరైతే వచ్చారో డిసైడ్ అవ్వండి. ఇంకా ఎవరైతే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా స్టాండర్డ్గా, సీరియస్గా, కమిట్మెంట్గా మన ఫైర్ బ్రాండ్ సుస్మిత మేడం చెప్పినట్టు విధంగా ఆ రోజు ఎవరు సపోర్ట్ లేదండి, కానీ నిలబడిందా లేదా? సో ఎలా చేయాలా, ఏమి చేయాలి ఏమీ తెలియదు, కానీ చెయ్యాలని మాత్రం డిసైడ్ అయ్యారండి. ఎసాను. సో మీరందరూ కూడా మీ లైఫ్లో, నా లైఫ్ సంబంధించినటువంటిది ఏం కావాలి, ఒక లెగసీని క్రియేట్ చేయాలి, ఒక చరిత్రని క్రియేట్ చేయాలి. ఎవరైతే అనుకుంటున్నారో ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంది అంటే వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎసానో మరి యాజ్ ఎ స్టూడెంట్గా నెట్వర్క్ మార్కెటింగ్లో 0.01% కూడా అనుభవం లేనటువంటి వ్యక్తులం మేము. మరి నియర్లీ 3 lakhs, 2,96,300 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాం అంటే నెక్స్ట్ ఒక 5 years తర్వాత మా ఇన్కమ్ ఏందండి? ఇప్పుడే 3 lakhs అంటే నమ్మట్లేరండి. మీ ఏజ్ ఏంటి, మీరేంటి ఇంత ఇన్కమా అంటున్నారు. మరి ఒక 5 years తర్వాత మరి మేమే చిన్న పిల్లల మేమే ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నాం. ఈ అసోసియేషన్లో ఉండి మెంటర్ సపోర్ట్ తీసుకోండి, మెంటర్ గైడెన్స్లో ఉండి తీసుకుంటున్నాం. మీరు సాధించలేరా? ఎస్, సాధించగలుగుతారు. మేము డిసైడ్ అయినాం కాబట్టి సాధించాము. చాలా సోర్సెస్ ఉన్నాయి, అవన్నీ సోర్సెస్ పక్కన పెట్టేసి వెస్టీని బలంగా నమ్మం, మనస్ఫూర్తిగా తీసుకున్నాం. నరాన వెస్టీని ఎక్కించుకున్నాం కాబట్టి ఈరోజు వెస్టీలో ఈ స్థాయిలో మేము ఉన్నాము, ఇలా మాట్లాడగలుగుతున్నాము. ఓకే. సో మీరందరూ కూడా వెస్టీజ్ని ఒక బెస్ట్ ప్యాషన్గా తీసుకొని మీరందరూ కూడా మీకు అనుకున్న మీ డ్రీమ్స్ ఏదైతే ఉందో అందరూ కూడా మీరు లగ్జరీ కార్, లగ్జరీ హౌస్ అన్నీ కూడా ఫారెన్ ట్రిప్స్, ఫుల్ ఎంజాయ్, ఇవన్నీ కూడా అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, క్లియర్ చేసుకుంటారా? ఆర్ యు ఆల్ రెడీ? డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటారు కదా? ఎస్, రైట్. పవర్ అకాడమీ, వండర్ఫుల్. హ్యాట్స్ ఆఫ్ పవర్ అకాడమీ అసోసియేషన్కి. సో నిజమండి, వెస్టీజ్ ఈ స్థాయిలో ఉందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్. మరి పవర్ అకాడమీ ఏ టీంలో ఎక్కడ కూడా తర్వాత విషయం, కానీ పవర్ అకాడమీ ఈ స్థాయిలో ఉండి ఇంతమందిని తయారు చేస్తుందంటే
బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎథిక్స్ అండ్ వాల్యూస్తో ఉన్నటువంటి పవర్ అకాడమీ గురువులండి. సో అలాంటి అసోసియేషన్లో మనం అందరం ఉన్నందుకు చాలా హ్యాపీగా అండి, చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎసాను ఎస్, మనమందరం కలిసి పవర్ అకాడమీలో ఇంకా ఇన్కమ్ ఎన్నర్స్ 50,000 ఉన్న వాళ్ళు 1 lakhలోకి, 1 lakh ఉన్న వాళ్ళు 2 lakhs, 2 lakhs ఉన్న వాళ్ళకి 3 lakhs ఎన్నర్లోకి మారాలని కోరుకుంటున్నాను. ఆర్ యు ఆల్ రెడీ? ఎస్, నువ్వు కలిస్తే యూనిటీ, టీమ్ యూనిటీ. నెక్స్ట్ పవర్ కాల్ వెరీ సూన్లో మళ్ళీ చేస్తారనుకుంటాను, కృష్ణార్జున సార్ టీం అందరు కలిసి. ఎస్, ఇలా ఒక టీమ్ స్పిరిట్, యూనిటీ. నువ్వు నేను కలిస్తే మన కలిస్తే జన కలిస్తే ప్రపంచం సృష్టించాలి. ఎసాను ఎస్ రైట్. నేను మాత్రం ఈ రోజులో 2 days తీసుకున్న ట్రైనింగ్ ద్వారా ఒకటి మాత్రం మీకు కమిట్ ఇవ్వగలుగుతాను. రైట్, ఓకే. సో నేను ఏదైతే చెప్తున్నానో మీరు అదే చెప్పాలి. 1 year ఎవరైతే అంటున్నారో అవి సాధ్యం అవుతుంది. పైన తదాస్తు దేవతలు ఉంటారండి, ఓకేనా? 1 year క్రౌన్ కార్ 1 lakh టూర్. వినపడలే? ఇక్కడ సార్ గారికి వస్తుంది, అందరికి రాదు. మరి పైన తదాస్తు దేవతలు ఉంటారు అందరూ కూడా, ఓకే? 1 year 1 lakh క్రౌన్ కార్ టూర్. అచీవ్ చేసుకుంటారా? ఆర్ యు ఆల్ రెడీ? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్, ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ది బెస్ట్. భవిష్యత్తు కనపడిందా? ఎంతమందికి కనపడింది? ఓకే, మరి వర్తమానంలో ఎంతమంది నిర్ణయం తీసుకున్నారు? థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ అందరికి కూడా. ఇలాంటి గ్రేట్ ట్రైనింగ్స్ ద్వారా మీరందరూ మరి ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఇలాంటి ఒక వండర్ఫుల్ ట్రైనింగ్ ఇచ్చినటువంటి ప్రవీణ్ గారికి మనందరి తరపున బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్, మన టీం అందరి తరపున బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వీరిని మనందరం కూడా చక్కగా సన్మానించుకుందాం. ఉమెన్ ఎంపవర్మెంట్ చూశారు కదా, ఎంతమంది ఈరోజు ఇన్స్పిరేషన్ పొందితే ఫ్యూచర్లో మీరు కూడా 100%, నో డౌట్ ఎట్ ఆల్. జరగండి మాసు నుంచి మాసు పీసు వచ్చనండి. పిల్లగాడు చూడే పిచ్చిలేవుగాడే, కూరగాడు చూడే రుచులాగుగాడే. జరగండి సారులో పెళ్ళైన సారు వచ్చనండి. ముందు మన్నాడే మంత్రాలు మర్నాడే. మరి కార్ లాంచింగ్